పీజీ సెట్ ఆర్ జీప్యాట్ ద్వారా ఎవరైతే ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 1 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు వెబ్సైట్లో అనౌన్స్మెంట్ చేశారండి. సో ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలి అండ్ కొంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, నాన్ ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, జీప్యాట్ వాళ్ళు ఉంటారు. సో ఫీజు ఎంత పే చేయాలి, సో సర్టిఫికేట్స్ ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి కాలేజ్కి, ఆన్లైన్లో ఎప్పుడు ఫీ పేమెంట్ చేయాలి, సో వాటి గురించి మాత్రం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది, సో ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనకు పీజీ సెట్ వెబ్సైట్లోనే ఇక్కడ క్యాండిడేట్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా, సో అది క్లిక్ చేసి అందులోనే మీరు రిజల్ట్స్ చూసుకోవాలి. అండ్ దాని కింద మనకు కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ క్యాండిడేట్ ఫేజ్ 1 ఉంది కదా, అంటే ప్రతి కాలేజ్లో ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్లో ఎవరెవరికి ఏ ర్యాంక్ వాళ్ళకి సీట్ వచ్చింది. సో కొంతమందికి సీట్ రాదు. సో ఇక్కడ టూ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. కొంతమందికి సీట్ వస్తుంది, కొంతమందికి రాదు. సో ఎందుకు రాలేదని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మీకు సీట్ రాలేదంటే ఇక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ర్యాంక్. సో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల మీకైతే సీట్ రాలేదు. అంటే ఒకే కాలేజ్ చాలా మంది పెట్టుకుంటే అందులో ఎవరికైతే టాప్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి క్యాస్ట్. సో మీకు సీట్ రావాలంటే మీ కేటగిరీలోనే మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ మీరు బీసీబీ అయితే సపోజ్ ఆ కాలేజ్లో పలానా ఒక కాలేజ్ పెట్టుకున్నారు, మీరు బీసీబీ చెక్ చేసుకోవాలి. సో బీసీబీ మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉంటేనే మీకు రాదు. సో ర్యాంక్ ఇంపార్టెంట్, అది కూడా మీ క్యాస్ట్లో మీరు చూసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎన్ని కాలేజ్ పెట్టారు. సో చాలాసార్లు చెప్పాను నేను, ఎక్కువ కాలేజ్ పెడితే కనీసం మనం అనుకున్న కాలేజ్ కాకపోయినా ఏదో ఒక కాలేజీలో అయితే మనకు సీట్ వస్తుంది. సో కొంతమంది ఓన్లీ 4 కాలేజెస్ 5 కాలేజెస్ 10 కాలేజెస్ పెట్టడం వల్ల సీట్ అయితే రాదు. ర్యాంక్ నంబర్ ఆఫ్ కాలేజ్ తక్కువ పెట్టడం వల్ల మీ కేటగిరీలో మీకన్నా టాపర్స్ ఉండడం వల్ల, సో ఈ రీజన్స్ వల్లనే మీకైతే సీట్ రాలేదు. సో ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్యాండిడేట్స్ అలాట్మెంట్ లాగిన్ ఫేజ్ 1 ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్ అయితే ర్యాంక్, స్కోర్ అయితే స్కోర్ అక్కడ ఎంటర్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ చేయండి. సో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ వచ్చేసి మనకు క్యాండిడేట్ లాగిన్లో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ నేము, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ దాని కింద ఎడ్యుకేషనల్ ఇన్ఫో, అంటే మీరు బీ ఫార్మసీ కావచ్చు, మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన ఇన్ఫో ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి కింద మనకు అదర్ ఇన్ఫో ఉంటుంది కదండి, అక్కడ మీ యొక్క పేరెంటల్ ఇన్కమ్ లోవర్ వచ్చిందా హైయర్ వచ్చిందా చెక్ చేసుకోండి. సో పేరెంటల్ ఇన్కమ్ లోవర్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినట్టు. ఇప్పుడు ఆన్లైన్లోనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మనకు కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ఏముండదు. ఆన్లైన్లోనే విత్ ఫీజు రియంబర్స్మెంట్ ఫైనల్ అమౌంట్ మనకు చూపిస్తుంది. ఆ అమౌంట్ మనం పే చేసుకోవాలి. ఇక్కడ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది. మీరు ఏ కేటగిరీ, మీరు బీసీబీయా, బీసీఏనా, ఓసీయా, ఎస్సీ ఎస్టీయా, దానికి సంబంధించి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఎస్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్ లేని వాళ్ళకి నో వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్ పీజీ సెట్ వాళ్ళకే, జీప్యాట్ వాళ్ళకు ఇన్కమ్ లో ఉన్నా హై ఉన్నా మీరు కంప్లీట్ ఫీజు పే చేయాలి. కాబట్టి మీకు ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఓన్లీ పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఈ ఫార్మసీ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఇక్కడ ప్రాపర్గా ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సపోజ్ ఇన్కమ్ ఉండి కూడా అప్లోడ్ చేయకపోతే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కాలేజ్ అలాట్మెంట్, సో మీకు ఏ కాలేజ్ వచ్చిందో అది చూసుకోవాలి. ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్లో మీకు కాలేజ్ నేమ్, మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్లో ఎలాంటి స్పెషలైజేషన్ వచ్చింది, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ వచ్చిందా, మీకు ఫార్మసిస్ట్ వచ్చిందా, ఏది వచ్చింది అది. నెక్స్ట్ మనకు ఇది ఫేజ్ 1 కాబట్టి అక్కడ ఫేజ్ 1 ఉంటుంది. మీకు అలాటెడ్ కేటగిరీ ఉంటుంది, మీ ఓన్ కేటగిరీ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకు సీట్ వచ్చిందా లేదా ఒక్కటే చెక్ చేసుకోండి. మనకు మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకు మీ కేటగిరీ కాకుండా ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుంది. సో అందుకే కొంతమందికి అలాటెడ్ కేటగిరీలో ఫీమేల్ అని పడుతుంది, కొంతమందికి ఓసీ అని పడుతుంది. సో అవి ఏం పెట్టుకోకండి, జస్ట్ మీకు సీట్ వచ్చిందా లేదా అదొక్కటే చెక్ చేసుకోండి. సో కాలేజ్ నేము, కోర్సు, ఏ కాలేజ్ వచ్చింది అవి. దాని కింద అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడనే. ఇక్కడ మనకు కోర్స్ ఫీ అనేది అది మనకు సెమిస్టర్ ఫీజు. సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ క్యాండిడేట్కి వచ్చేసి సెమిస్టర్ ఫీ 55,000, అంటే ఇయర్కి 1,10,000. మనకి ఇక్కడ ఇచ్చింది ఏదైతే ఈ ఫీ డీటెయిల్స్ ఉందో అందులో ఇచ్చింది సెమిస్టర్ ఫీజ్. సో సెమ్కి 55,000, 1 ఇయర్కి 1,10,000. సో ఇప్పుడు ఎంత పే చేయాలంటే గ్రీన్ ఫండ్ 100 రూపీస్ అందరు పే చేయాల్సిందే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ 100 రూపీస్ అందరు పే చేయాల్సిందే. ఇక్కడ చూడండి టోటల్ అమౌంట్ టు బి పేడ్. టోటల్ అమౌంట్ టు బి పేడ్ పింక్ కలర్లో ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అది మీరు పే చేయాలి. సింపుల్గా మీకు ఎవరికైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో పింక్ కలర్ అమౌంట్ ఎంత ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. ఎవరైతే ప్రాపర్గా ఇన్కమ్ పెట్టి పీజీ సెట్ ద్వారా ఫార్మసీ సీట్ వచ్చిన వాళ్ళు మీకు అక్కడ పింక్ కలర్లో ఎంత అమౌంట్ ఉంటుందో అది పే చేసుకోవాలి. ఎవరికైతే జీప్యాట్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉంటారో
మీకు పర్ సెమిస్టర్ ఫీ ఎంతైతే పింక్ కలర్లో ఉంటుందో 40,000 అంటే 40,000, 50,000 అంటే 50,000, 30,000 అంటే 30,000 కంప్లీట్ అది సెమిస్టర్ ఫీజు, అది మొత్తం పే చేయాలి. జీప్యాట్ వాళ్ళు, పీజీ సెట్ వాళ్ళకు విత్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి కొంతమందికి 100 వస్తుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో మీకు కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఓన్లీ 100 రూపీసే చూపిస్తుంది పింక్ కలర్లో. ఎవరైతే నాన్ ఫీజు రియంబర్స్మెంట్, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఉంటారో అక్కడ 5,000, 10,000, 30,000, 50,000 కూడా ఉంటుంది. అక్కడ పింక్ కలర్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఫీజు ఒకటే, ఫీజు గురించి మీకు డౌట్ ఉంటే పింక్ కలర్లో ఎంత ఉంటుందో అది పే చేసుకోవాలి. ఇన్కమ్ ఉండి కూడా మీకు హయ్యర్ అని పడితే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా 2025 ఇన్కమ్ అప్లోడ్ చేస్తేనే మీకు వాళ్ళు సాల్వ్ చేస్తారు, లేకపోతే కంప్లీట్ ఫీజు మీరైతే పే చేయాలి. సో ఈ మనకి ఏదైతే ఇప్పుడు అలాట్మెంట్ వస్తుందో కింద పే అని ఉంటుంది కదా, ఆ పే క్లిక్ చేసుకొని మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, మీది, మీ ఫాదర్ది ఆర్ మీకు తెలిసిన వాళ్ళది మాత్రమే యూజ్ చేయండి. అన్వాంటెడ్ పర్సన్స్ది కావచ్చు ఎవరు యూజ్ చేయకండి. మీ దగ్గర లేకపోయినా 1 డే ఆగండి, ఎందుకంటే ఈ రోజు తొందరగా పే చేయకండి. కొద్దిగా హ్యూజ్ అమౌంట్ వాళ్ళు ఎవరైతే జీప్యాట్ స్టూడెంట్స్ ఉంటారో ప్రాపర్గా ఇంటర్నెట్ ఉన్నప్పుడే, లైక్ మొబైల్ డేటా మీ మొబైల్లో మంచిగా ఉన్నప్పుడే అది పే చేయండి. ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మీరైతే ఫీ పేమెంట్ చేసుకోండి. సో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే పే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎవరికైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మీకు ఒక కాలేజ్ వచ్చింది, మీరు జాయిన్ అవుతారా అవ్వరా మీ ఇష్టం, మ్యాండేటరీగా జాయిన్ అవ్వాలని ఏముండదు. సో మీకు కాలేజ్ నచ్చకపోతే ఇది వదిలేసుకొని ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ ఈ కాలేజ్లో జాయిన్ అయిన ఫేజ్ 2కి పెట్టుకుంటా అంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఈ కాలేజ్ ఫీజు పే చేసి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మళ్ళీ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మంచి కాలేజ్, సపోజ్ మీరు ఒక 5 కాలేజెస్ అనుకున్నారు, టాప్ 5, టాప్ 3 కాలేజ్ వచ్చింది, మళ్ళీ మీరు ఏం చేయాలి, టాప్ 1, టాప్ 2 కాలేజ్ మాత్రమే పెట్టుకోవాలి. సపోజ్ అందులో సీట్ వస్తే ఈ కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. టాప్ 3 కాలేజ్ టాప్ 1 కానీ టాప్ 2 కానీ వస్తుంది. సపోజ్ మీరు పెట్టిన కాలేజ్లో రాలేదు, టాప్ 1లో కాంపిటీషన్ ఉంది, టాప్ 2లో కూడా రాలేదు, టాప్ 3 కాలేజ్ మీకు ఏదైతే ప్రీవియస్ కాలేజ్ ఉందో అది వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే ఫేజ్ 2లో పెట్టాలి. మళ్ళీ మనకు వచ్చిన కాలేజ్ కన్నా కింద కాలేజ్ పెడితే అది ఇచ్చేస్తారు, ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఫేజ్ 2కి వెళ్ళే వాళ్ళు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి. అండ్ ఎవరికైతే ఇప్పుడు సీట్ వచ్చింది నాకు నచ్చలేదు అనుకుంటే వదిలేసుకోవచ్చు, లేదంటే జాయిన్ అయిపోవచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన కాలేజ్ వచ్చింది, నేను ఈ కాలేజ్ అనుకున్నా, ఈ కాలేజ్ వచ్చింది, ఈ బ్రాంచ్ వచ్చింది, జాయిన్ అయిపోవచ్చు. సపోజ్ కొంతమంది ఎలా ఉంటారు, కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ బ్రాంచ్ వేరేది వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, ఫేజ్ 2లో అదే కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచ్ పెట్టాలి. సపోజ్ వస్తే ఆ బ్రాంచ్లో కంటిన్యూ అవుతారు, సపోజ్ రాలేదు ప్రీవియస్ బ్రాంచ్. సో ఈ విధంగా ఉంటుంది. సో కాలేజ్ కోసం అన్నా పెట్టుకోవచ్చు, బ్రాంచ్ కోసం అన్నా పెట్టుకోవచ్చు. సో ఫేజ్ 2కి వెళ్ళే వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు. అండ్ ఎవరైతే జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, వస్తే మంచి కాలేజ్ వస్తుంది, లేకపోతే పాత కాలేజ్ ఉంటుంది. ఎవరైతే వచ్చి కూడా వదిలేసుకొని వెయిట్ చేస్తే మీకు సీట్ వేకెన్సీ అంటే మీ ఏవైతే కాలేజెస్ పెట్టారో అందులో మీరు టాప్ ఉంటేనే వస్తుంది, లేకపోతే ఫేజ్ 1 ఉంటుంది, ఫేజ్ 2లో కూడా మీకు సీట్ రాదు. సో నా సజెషన్ ఏంటంటే ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిందో జాయిన్ అయిపోండి, జాయిన్ అయిన తర్వాత ఫేజ్ 2లో కాలేజ్ పెట్టుకోండి, సీట్ వస్తే ఓకే, లేకపోతే పాత కాలేజ్ ఉంటుంది, లేకపోతే ఫేజ్ 1 పోతుంది, ఫేజ్ 2లో కూడా సీట్ రాదు. సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 25th దేనికి, ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి, కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో 25th ద లాస్ట్ డే. సో డేట్స్ ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి 90%, కానీ 25th లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. అందరి దగ్గర సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, అమౌంట్ ఉంది, నేను పే చేసుకుంటా అంటే రేపటి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు. ఈరోజు నైట్ వరకు ఆన్లైన్లో పేమెంట్ చేసి 22, 23, 24, 25 ఏదో ఒక రోజు మీకు నచ్చిన రోజు మీరు కాలేజ్కి అయితే వెళ్ళాలి. అండ్ నాకు కాలేజ్ గురించి ఏం తెలియదు, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో తెలియదు అంటే ఫస్ట్ మీరు కాలేజ్కి వెళ్ళి విజిట్ చేయండి. విజిట్ చేసి కాలేజ్ ఓకే బాగుంది అనుకుంటే విత్ ఇన్ స్పాట్లో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసి అది బయట జిరాక్స్ సెంటర్లో అది ప్రింట్ తీపించుకొని ఒరిజినల్స్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని అదే కాలేజ్లో మీరు సబ్మిట్ చేయండి. సపోజ్ నచ్చలేదు కాలేజ్, నచ్చకపోతే పేమెంట్ చేయకండి, మళ్ళీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయండి. ఫేజ్ 2లో సీట్ రాకపోతే ఫేజ్ 1లో పోయినట్టు, ఫేజ్ 2లో కూడా పోయినట్టు. సో ప్రాపర్ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. సో లాస్ట్ డేట్ 25th ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్. సో ప్రీవియస్ వీడియోస్లోనే చెప్పాను ఏమేమి సర్టిఫికేట్ తీసుకోవాలి, సర్టిఫికేట్ లేని వాళ్ళు ఏం చేయాలో ఆ వీడియో చూడండి. డీటెయిల్గా ఓన్లీ సర్టిఫికేట్స్ గురించే చేశాను. ఒక ఒరిజినల్ సెట్, 2 సెట్ ఆఫ్ జిరాక్స్ ఆర్ 3 సెట్స్ తీసుకెళ్తే సేఫ్. అండ్ ఫొటోస్, ఆధార్ కార్డు, ఒక పెన్ను తీసుకొని
కాలేజ్కి అయితే 10:30 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. కొద్దిగా తొందరగా పోతే మీకు తొందరగా అయిపోతుంది, లేట్ పోతే కొద్దిగా లైన్ ఉంటుంది కాబట్టి సో కొంత తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఎవరికైతే మనకు ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు అండ్ ఫేజ్ 1లో సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుందంటే మనకు ఫేజ్ 1 కాలేజ్ రిపోర్టింగ్ 25th అక్టోబర్ ఉంది. సపోజ్ ఇది ఎక్స్టెండ్ అయితే కొద్దిగా లేట్ ఉంటుంది, సపోజ్ ఎక్స్టెండ్ అవ్వకపోతే నవంబర్ 1st వీక్లో ఉంటుంది, సపోజ్ డేట్స్ ఎక్స్టెండ్ అవుతే నవంబర్ 2nd వీక్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము. సో మోస్ట్లీ కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నవంబర్ 10 తర్వాతనే మీకు ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. సో సీట్ రాని వాళ్ళు అప్పటి వరకు వెయిట్ చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారా మరి వదిలేసుకుంటారా అది మీ ఇష్టము. నా సజెషన్ అయితే జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్ కోసం చూడండి, లేకపోతే 1 year వేస్ట్ అయిపోతుంది. సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. సో ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 2 అయితే నవంబర్ 10 తర్వాతనే అప్డేట్ అయితే వస్తుంది, అది కూడా వెబ్సైట్లోనే పెడతారు. సో ఇప్పుడు సీట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ క్యాండిడేట్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు ఆ కాలేజెస్లో మీ ర్యాంక్ అంటే మీ కేటగిరీలో ర్యాంక్స్ చూసుకోండి. సపోజ్ మీ ర్యాంక్ 2000 ఉంది, కానీ మీ బీసీ సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ బీసీబీ ఉన్నారు, మీ ర్యాంక్ ఒక 5000 అనుకుందాం, మీరు ఒక 10 కాలేజీలు పెట్టారు. ప్రతి కాలేజీలో బీసీబీ మీరు మేల్ అయితే జనరల్ కేటగిరీ చూసుకోవాలి, ఉమెన్ అయితే ఉమెన్ చూసుకోండి. సో అలా చూసుకొని నాకు ఎందుకు సీట్ రాలేదు, నా ర్యాంక్ 5000 ఉంది కానీ కట్ ఆఫ్ చూస్తే 2000 ఉంది, అంటే 2000 వరకే లాస్ట్ తీసుకున్నారు, మీది 5000 కాబట్టి తీసుకోలేరు. ఇంకొక కాలేజ్ చూడండి, అక్కడ 6000 వచ్చినా తీసుకున్నారు, మరి మీరు ఆ కాలేజ్ పెట్టారా లేదా అని చెక్ చేసుకోండి. సో ఎవరైతే ఫార్మసీ ఇదే ఇయర్లో చేద్దాం అనుకున్న వాళ్ళు మీరు ప్రతి కాలేజీలో కట్ ఆఫ్ చూసిన తర్వాత మీకన్నా పెద్ద ర్యాంక్ ఎక్కడైతే ఏ కాలేజీలో కట్ ఆఫ్ అయిపోయిందో ఆ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సపోజ్ ఓయూజేఎన్టీ ఉంది, అది పెట్టారు, మీ ర్యాంక్ 5000 6000 ఉంది, కానీ కట్ ఆఫ్ చూస్తే అక్కడ 300 400 ఉంటే మీకు రాదు. సో మీరు ఎక్కడైతే పెద్ద కాలేజ్ పెద్ద ర్యాంక్స్ ఉన్నాయో ఆ కాలేజ్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఫేస్లో కూడా అబ్బే మిస్టేక్ చేస్తే 1 year వేస్ట్ అయిపోతుంది. సో ప్రాపర్గా మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చి బెటర్ కాలేజ్ కోసం చూసేవాళ్ళు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో దానికన్నా బెటర్ కాలేజ్ మాత్రమే చూసి అందులో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. సో మనకు సీట్ వస్తుందా రాదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రాపర్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ కంపేర్ విత్ ఇన్ యువర్ క్యాస్ట్. మీరు బీసీబీ అయితే బీసీబీలోనే చూడండి, కొంతమంది బీసీబీ టు ఎస్సీ చూస్తారు, కొంతమంది పిహెచ్డి చూస్తారు, ఎన్సీసీ చూస్తారు, అవన్నీ చూడొద్దు. మీ కేటగిరీ మీరు బీసీబీ అయితే బీసీబీ మేల్తోనే కంపేర్ చేసుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్తోనే కంపేర్ చేసుకోండి. మీ ర్యాంక్ మంచిగా ఉంటే జనరల్లో వస్తుంది, మనకి ఇక్కడనే సీట్ రాలేదంటే జనరల్లో రాదు. సో మీ కేటగిరీలోనే చూసుకోండి. సో ప్రాపర్గా చూసుకున్న తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫేజ్ 2లో. సో ఫేజ్ 2 అయితే పక్క నవంబర్ 10 తర్వాతనే ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఎక్కడెక్కడ వచ్చినాయి, సో ఓయూజేఎన్టీ కావచ్చు వచ్చిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఏ కాలేజ్లో వచ్చినాయి, సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.